ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, ప్రజా సమస్యలు ఒకవైపు అయితే మన తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల తెలంగాణ. అనేక సార్లు అనుకున్నాం మనం, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం కలిపితేనే దాదాపు 85-90% ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం, రేపటి నాడు తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజాలన్నీ, ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా, ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలని అనుకున్నాం. అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు,